మీరొక్కనాడు కొట్లాడలే, మీరొక్కనాడు మాట్లాడలే. మీరు ఆ రోజు మాట్లాడుంటే పోతిరెడ్డిపాడు ఆగి ఉండేది. పెదవులు మూసింది మీరు, పోరాడింది మేము. మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకున్నది మేము. మీరు పదవులను పట్టుకొని పాకులాడిన వాళ్ళు మీరు. ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ పెంచిందని రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడతాడు. నేను ఎంత మంచిగా ఎప్పుడు రాజీనామా చేసామో చూపించినాం, ఎప్పుడు జీవో వచ్చిందో చూపించినా, అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఎప్పుడు పోరాడినామో కూడా నేను ఆధారాలతో చూపిస్తున్నా. నువ్వు ఇంకేం మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారు? ఎడబెట్టుకుంటావు తలకాయ. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఓ చిల్లర ఒక సీరియస్ ఇష్యూను రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటాడంటే, మన ప్రాస కోసం జనరల్గా ఏదో ప్రాస కోసం చిల్లర మాటలు మాట్లాడతాడు. రోజా గారు, కేసీఆర్ గారు పోయిండు అంటే ప్రాస కోసం దివాలకు రాజకీయాలు మాట్లాడద్దు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పోరాడింది ఎవరు? స్టే తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ అట కొట్లాడలేదట. కేసీఆర్ గారు భోజనం చేసేట మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు అని నేను అసెంబ్లీలో మాట్లాడింది ఆయన. ఒకసారి చూడండి, దాన్ని కూడా ఆధారాలతో సహా చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఎప్పుడు వచ్చింది బైసాబ్? జీవో నంబర్ 2003 5/5/2020 అంటే మే 5, 2020 నాడు జీవో వచ్చింది. దిస్ ఇస్ ద జీవో ఆఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 5 మే 2020. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు లెటర్ రాసింది? అప్పుడు మా ప్రభుత్వం ఈ జీవో రాకముందే పత్రికల్లో వార్త వచ్చింది. అప్పుడు మనకు ప్రధాన పత్రికలైనటువంటి సాక్షి, జ్యోతి, వెలుగు తదితర పేపర్ రెఫరెన్స్ కూడా అదే రాసినాం. ఇది ఎప్పుడు లెటర్ అంటే 29 జనవరి 2020. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో రావడానికి 4 నెలల ముందు మన పత్రికల్లో ఇట్లా రాయలసీమ లిఫ్ట్ను ఒకటి తయారు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది స్టార్ట్ చేయబోతుందని ఒక వార్త వస్తే, ఆ వార్త ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్కు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇది డేంజర్, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు అని చెప్పి వాళ్ళు జీవో ఇవ్వడానికి 4 నెలల ముందే వ్యతిరేకించినాం మేము.